నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. అధ్యక్షుడిగా రెండోసారి పీఠాన్ని అధిరోహించిన డొనాల్డ్ ట్రంప్ అనేక వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటూ అమెరికన్ ప్రజలను అయోమయంలో పడేస్తున్నాడు. గతంలో కూడా మనం చర్చించాం ఈ అంశానికి సంబంధించి. వచ్చి రావడంతోనే చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద చకచకా సంతకాలు చేసేసి అనేక వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడంతో ట్రంప్ దాదాపు ఆ, పూర్తి విమర్శల స్థాయికి చేరుకున్నాడని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. ప్రపంచ యుద్ధాన్ని ఆపేస్తానన్నాడు. పోనీ ప్రపంచ యుద్ధం లేదనుకుందాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానన్నాడు. అది జరగలేదు. యుద్ధం ఇంకా కొనసాగుతుంది. అలాగే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధాన్ని పూర్తిగా ఆపేస్తానన్నాడు. అది ఇంకా ముదిరిపోయింది. ఈ మధ్య కొత్తగా తాజాగా ఇంకొక విచిత్రమైన ఆ, ప్రకటన ఒకటి, అది స్వీయ ప్రకటన ఒకటి చేశాడు. అదేంటంటే భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధాన్ని, ఆ పోరాటాన్ని తానే ఆపేశానని చెప్పి ఒక ప్రకటన చేసి అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా మారాడు. కోర్స్ అది వాస్తవం కాదని మన భారత సైన్యము అలాగే భారత అధికారులు కూడా దాన్ని ఖండించడం జరిగింది. ఇలాగా రకరకాల విచిత్రమైన ప్రకటనలతోనూ చేష్టలతోనూ అమెరికన్ ప్రజలు ఆశ్చర్యపోయేలాగా చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. రెండోసారి అధ్యక్షుడు చేసిన తర్వాత అతని పనితీరులో పూర్తిగా మార్పు వచ్చినట్టు కూడా మనకి కనపడుతుంది. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ఆయన వచ్చిన మాట వాస్తవమే. కానీ ఈ విచిత్ర విన్యాసాలే జనాలకి డైజెస్ట్ కావటం లేదు. విద్యార్థుల వేషాలతో మొదలుపెట్టాడు. వేషాలకు రేషన్ పెట్టేశాడు. ఎన్ని ఇవ్వాలి ఎన్ని ఇవ్వకూడదని దాని మీద. ఇక అక్రమ వలసదారులు అంతు చూస్తానని చెప్పి మొట్టమొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. దేశంలో ఉన్న వలసదారులను, అంటే అక్రమంగా వచ్చిన వాళ్ళను పంపించే టైంలో తప్పేం లేదు, కానీ ఎవరిని పెడితే వాళ్ళని ఆ జల్లెడ పట్టేసి పట్టుకుని విమానాల్లో, కార్గో విమానాల్లో, సైనిక విమానాల్లో స్వదేశాలకు తరిమేశాడు. కొన్ని దేశాలైతే ఇలా అమర్యాదగా పంపిస్తే మేము మా పౌరులను వెనక్కి తీసుకోము అని చెప్పి ప్రకటించినప్పుడు, మీరు కనుక నా మాట వినకపోతే సుంకాలు విధించి మీ ఎంత చూస్తానని చెప్పి వాళ్ళని బెదిరించి, అంటే నయానా భయానా అంటాం కదా, చేసి ఎలాగైతే మొత్తానికి పంపించాడు. మన దేశం కూడా అందుకు మినహాయింపు కాదు. చాలామంది మనకి ప్రత్యేక ఫ్లైట్లలో మన దేశానికి వచ్చేసారు. ఇది ఓకే, ఆయన ఏదో అమెరికాని ప్రక్షాళన చేసే కార్యక్రమంలో ఈ పని అంతా చేస్తున్నాడు అని అనుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయంలోకి వచ్చేసరికి ఎక్కువ మందికి ఎడ్యుకేషన్ డెస్టినేషన్ అంటే యుఎస్ అని, అమెరికా అనేదాన్ని ఒక గౌరవప్రదమైన దేశంగా భావించి చాలా దేశాల నుంచి చదువుకోవడానికి అక్కడికి వెళ్తారు. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఎన్నాళ్ళు కొనసాగింది. అంత పేరు ప్రతిష్టలు ఉన్న అమెరికా విద్యా విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే కార్యక్రమానికి ట్రంప్ శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. విద్యాశాఖనే లేకుండా చేస్తానని చెప్పేసి ఆ మధ్య ఒక ప్రకటన చేశాడు. విశ్వవిద్యాలయాలకు, అంటే రాష్ట్ర స్థాయిలో విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తినిస్తూ మీ మీ నిధులు మీరే సమకూర్చోండి అని చెప్పి పెద్ద పెద్ద యూనివర్సిటీకి, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలకు కూడా నిధులు కట్ చేశాడు. దీనికి ప్రధానమైన కారణాన్ని కనుక మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే, అక్కడున్న విద్యార్థులు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఆ ఉద్యమాల్లో పాల్గొంటున్న విద్యార్థులను అజమాయిషి కంట్రోల్ చేసే పరిస్థితి ఆ విద్యా సంస్థలకు లేకుండా పోయింది అనే దాన్ని సాకుగా చూపించి తీసేస్తున్నారు. ఏంటి ఈ ఉద్యమాల్లో పాల్గొనడం ఏంటి అంటే, ఈ హమాస్ దాడుల విషయానికి వస్తే కొంతమంది పాలస్తీనులకు సపోర్టుగా రోడ్ల మీదకి వచ్చారు. అంటే ప్రజాస్వామ్య దేశాల్లో నిరసన తెలియజేయటం అనేది రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుగా భావించి వాళ్ళు నిరసన కార్యక్రమం తెలియజేశారు. సో దాన్ని మనసులో పెట్టుకున్నాడు. నేను వద్దన్న దాన్ని మీరు అవునంటారా అని చెప్పే ఉద్దేశంతో అలాంటి వాళ్ళందరినీ కనిపెట్టి, లేకపోతే వాళ్ళ డేటా సేకరించి వాళ్ళందరినీ పంపించేసేయండి, అడ్మిషన్లు రద్దు చేసేయండి. దానిలో మన దేశానికి సంబంధించిన పిహెచ్డి చేస్తున్న స్కాలర్లు ఉన్నారు, అలాగే పోస్ట్ డాక్టర్లు, అంటే డాక్టర్ పిహెచ్డి అనంతరం చేసే పరిశోధనలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఇంటికి పంపించేశాడు ఇదే సాకుతో. ఇది ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి. సో ఆ తర్వాత ఇంకొక చిన్న
పోనీ అక్కడే చదువుకుంటున్న విద్యార్థులు ఉంటే వాళ్ళు పార్ట్ టైమ్ జాబ్‌లు చేయకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ఇందాక మనం అన్నట్టు ఎడ్యుకేషన్ డెస్టినేషన్ అమెరికా అని చెప్పుకున్నప్పటికీ అది చాలా కాస్ట్‌లీ. అత్యంత ఖరీదైన విద్యా విధానం ఉన్నది అమెరికా దేశంలోనే. కనుక ఏదో ఒక వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే తప్ప ఆహ్, మళ్ళీ తల్లిదండ్రులకు ఇబ్బంది కాకూడదని చెప్పి చాలామంది రెస్టారెంట్‌లను, లేకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్స్‌లోను, లేకపోతే పెట్రోల్ బంకుల్లోనూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇది చానాళ్లుగా కొనసాగుతూ వస్తున్న విధానం. దాన్ని కూడా ఆపేశాడు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయాలంటే చేసుకుంటే అది చేసుకోండి. లేకపోతే చదువుకోండి. ఈ రెండిట్లో ఒకటే చూజ్ చేసుకోండి. 2 చేయడానికి వీల్లేదని చెప్పి అలా పొట్టకొట్టాడు. సో, దాన్ని కూడా విద్యార్థులు జీర్ణించుకున్నా కూడా ఆ తర్వాత కార్యక్రమం విచిత్రమేం చేశాడు. పౌరసత్వానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆటోమేటిక్‌గా రావటం ఇదవుతుంది. ఏదో కొన్ని సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అక్కడ ముఖ్యంగా అక్కడ పుట్టిన పిల్లలకి ఆటోమేటిక్‌గా పౌరసత్వం రావడం అనేది అది ఇక నుంచి వీల్లేదు. ఎందుకంటే మా అమెరికా అనేది ఏదో సత్రం లాంటిది కాదు. ఎవరు పడితే వాళ్ళు పౌరసత్వం తీసుకోవడానికి అని చెప్పి మరొక సంచలన ప్రకటన చేసి మరో నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఈ వీసాలని అమ్మడం మొదలుపెట్టాడు. గోల్డ్ కార్డ్స్ అని ఒక్కో వీసా ₹53,00,00,000 భారతీయ కరెన్సీలో గనుక చూస్తే దానికి అమ్మబెట్టాడు విపరీతంగా. దానికి ఏం చెప్తున్నాడు, అలాగా వచ్చేవాళ్ళు కాస్ట్‌లీ పీపులే వస్తారు. కాస్ట్‌లీ పీపుల్ వచ్చారంటే అమెరికాలో పెట్టుబడులు పెడతారు. అమెరికాలో పరిశ్రమలు కనుక స్థాపిస్తే ఇక్కడ స్థానిక విద్యార్థులకు ఉద్యోగాలొస్తాయి. కనుక నేను ఇది వీసాలను వ్యాపారం చేస్తే తప్పేంటి అని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. సో, దీన్ని కూడా ప్రజలు ఇష్టం లేకపోయినా కూడా జీర్ణించుకోవాల్సొచ్చింది. ఎందుకంటే అత్యంతమైన మెజారిటీతో ఆయన గెలుపొందాడు గనక ఎవరు ఏం చేయలేని పరిస్థితి కూడా అక్కడ ఉన్నది. ఇక విదేశాలకు సంబంధించి ఈ ప్రతీకార సుంకాలని పెంచటం మొదలుపెట్టాడు. మన దేశం కూడా ఆ జాబితాలో ఉంది. చాలా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న అది వస్తువులు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, మరేమైనా కావచ్చు. దౌత్యపరంగా ఒప్పందాలకు కుదిరినవైనా కావచ్చు. ఈ దిగుమతి చేసుకునేటప్పుడు దాని మీద సుంకాన్ని తాత్కాలికంగా లేకపోతే నామమాత్రంగా ఉండే సుంకాలను ముప్పిడిగా పెంచేశాడు. అదే ఈ డ్రాగన్ కంట్రీ చైనాకైతే అసలు 150%, 200% కూడా పెంచాడు. అంటే కసి అన్నమాట. సో, చాలా దేశాలు నిరసన తెలియజేశాయి. అయినా సరే ఏమాత్రం ఆయన వెనకడుగు వేయటం లేదు. ఇలా పెంచుకుంటూ ఈ మధ్య కాలంలో కాస్త కొంచెం ఎందుకంటే దాని ఈ సుంకాలు పెంచటం వల్ల అమెరికాలోనే రిపర్కషన్స్ బాగా వచ్చినాయి. ఏంటి అంటే అది దిగుమతి సుంకాలు బాగా పెంచటం వల్ల ఆటోమేటిక్‌గా అక్కడ ధరలు పెరిగిపోతాయి. ఎందుకంటే ఎక్కువ సుంకాలు చెల్లించి దిగుమతి చేసేవాళ్ళు తప్పనిసరిగా దానికి అనుగుణంగానే ధరలు పెంచుతారు కదా! సో, ఆ ధరాఘాతం అంటారు కదా! ధరాఘాతం తగిలేసేసి అమెరికన్ ప్రజలు వీధులకొచ్చేసారు. దీంతో పాటు ఆ కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ద్రవ్యోల్బణం, ఇన్‌ఫ్లేషన్ కూడా వచ్చేసింది. దీన్ని గురించి కూడా అమెరికన్ ప్రజలు తీవ్ర నిరసన తెలియజేస్తారు. అదేదో కొరివితో తలగొక్కున్నట్టుగా ఈయన్ని మనం తెచ్చుకున్నాము అనవసరంగా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. రిగ్రెట్ అయినా సరే ప్రయోజనం లేకపోయింది. ఇంకొక పెద్ద నిర్ణయం కూడా తీసుకున్నాడు ఆయన. దుబారా తగ్గించడానికి. అంటే ఇన్నాళ్ళు ఇష్టారాజ్యంగా ఖర్చులు పెట్టేశారు. కనుక ఇక నుంచి అలా చెల్లదు. మొత్తం ప్రభుత్వ విభాగాలన్నిటిలో దుబారా తగ్గించేసేసి సేవింగ్స్ మొదలుపెట్టాలి అని చెప్పి ఉద్దేశంతో దానికోసం ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించారు. ఆ అధికారి ఎవరో ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి కాదు. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్. అతనికి ఈ పని అప్పచెప్పాడు. అంటే ఒక రాజ్యాంగేతర శక్తి అనాలో లేకపోతే ఔట్ ఆఫ్ ది కోర్ట్ కదా ఈయన. ఆయనకి ఆ పని అప్పచెప్పారు. అప్పచెప్పితే ఆయన చేసిన పని ఏంటంటే ఎక్కడి నుంచి మొదలేశాడు సాధారణంగా కొన్ని విభాగాలను ఎంచుకొని ఆ విభాగాల్లో పనితీరును లేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ జీతాలు ఇవన్నీ మాట్లాడాలి. ఆయన ఎకాయికి సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే అది ప్రపంచంలోనే అమెరికాకు సంబంధించిన అత్యంత శక్తివంతమైన నిఘా విభాగం. అలాగే FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ 2 భద్రతకు సంబంధించిన సంస్థలు. ఈ సంస్థల్లో స్టాఫ్ గురించి పూర్తిగా తగ్గించాలని చెప్పుకొని చూస్తే అసలు మొత్తం వివరాలు ఇవ్వండి అని చెప్పి అడిగాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇది దేశం తాలూకు సెక్యూరిటీకి సంబంధించిన సంస్థలు కదా! ఈ సంస్థల తాలూకు వివరాలను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా ఇస్తాము అని చెప్పి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి అదే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్‌కు తెలియజేశారు. ఆయన సింపుల్‌గా
ఎలాన్ మస్క్‌ని మందలించి దాన్ని అది ఆపేసేయండి అని చెప్తారని వాళ్ళు భావించారు. అలా చెప్పలేదు. ఏం తప్పేముంది దాంట్లో? అది నేనే చెప్పాను. ఆయనే చేస్తాడని చెప్పేసాడు. అసలు అనుకున్నదేంటంటే $2,00,000 ఆదాయం ఐ మీన్ దుబారాన్ని తగ్గిస్తారని చెప్పి ఒక అంచనా ప్రకారం ఈ ఈ పోస్ట్‌ని క్రియేట్ చేసి మస్క్ గారికి అప్పకెట్టారు. కాకపోతే ఇంత చేస్తే కేవలం $200,00,00,000 మాత్రమే దీని ద్వారా అయింది. అంటే జరిగింది వ్యాపారమైన నష్టం. చేకూరింది మాత్రం చారెడు లాభం అన్నట్టుగా తయారైంది. ఇది కూడా ఒక పెద్ద వివాదాస్పదమైన అంశంగానే అమెరికన్ ప్రజలు భావిస్తున్నారు. ఇక గాజా విషయంలోకి వస్తే గాజాను ఆక్రమించేసుకుంటాను. దాన్ని అసలు టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చేస్తాను. అది పర్యాటకుల స్వర్గధామంగా మారుస్తాను. దాన్ని ఒక వరల్డ్ క్లాస్ రెస్టారెంట్‌గా మారుస్తాను, రిసార్ట్‌గా మారుస్తానని చెప్పి ప్రగల్భాలు పలికారు. అది కూడా జనాలు ఏసరించుకునే చర్యగా. ఇక ఇంకొక ముఖ్యమైన దేశ గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన ఇంకొక అంశం మీద కూడా ఆయన వివాదాలు ఎదుర్కొన్నారు. అదేంటంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆహ్వానించారు వైట్ హౌస్‌లోకి. ఆ సమావేశాల్లో జెలెన్స్కీతో పాటు ట్రంప్, అలాగే ఆ ఉపాధ్యక్షుడు వాన్స్, ఇంకా కొందరు అధికారులు, మీడియానైతే దానికి అక్కడికి రానివ్వలేదు. అధికారుల వాళ్ళందరూ వైట్ హౌస్‌లో అది జరిగింది. మాట్లాడుతున్న సమయంలో మాట పెరిగిపోయింది. జెలెన్స్కీ ఆల్మోస్ట్ పీక్ స్టేజ్‌కి వెళ్ళిపోయాడు. మీరేం చేశారు? మాకేం చేయలేదు అనే ధోరణిలో మాట్లాడితే, మేము లేకపోతే మీరెక్కడున్నారు? మా పాత ఉన్నాడు కదా, పిచ్చోడు ముసలాయన, ఆయన మీకు చాలా సహాయం చేశాడు కదా, మిలిటరీ సహాయము అని చెప్పి బైడెన్ మీద కూడా విరుచుకుపడ్డారు. ఇలా పెరుగుతున్న సమయంలో మీరు ఇలాగే చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు రష్యా మిమ్మల్ని కూడా ముంచేస్తుందని చెప్పి ఆయన ఒక వ్యాఖ్య చేసినప్పుడు వాన్స్ తట్టుకోలేక ఆయన మాట్లాడేశారు. డోంట్ టాక్ లైక్ దట్ అనే మాట మాట్లాడేసరికి దాన్ని సమర్థిస్తూ ట్రంప్ కూడా ఇంకో మాట అన్నాడు. మీకు మాట్లాడే ఇది లేదు, మీరు మా ద్వారా సహాయం పొంది మా మీదకి ఎదురు తిరుగుతున్నారని చెప్పి ఆ రోజు మామూలుగా అయితే ఆ సమావేశం అనంతరము విందు కూడా ఏర్పాటు చేశారు. ఆయన అసలు అర్ధాంతరంగా ఆ మీటింగ్‌ను, ఆ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించేసుకొని జెలెన్స్కీ వెళ్ళిపోయాడు. దీంతో అమెరికన్ మీడియా చాలా విచిత్రమైన రాతలు రాసేసింది. ఒక దేశాధ్యక్షుడిని పిలిపించి అవమానించినట్టుగా భావించాలా? లేకుంటే అని ఒక వర్గం మీడియా రాస్తే, ఇంకో వర్గం మీడియా ఏంటంటే చిన్న దేశం తాలూకు అధ్యక్షుడు వచ్చి అమెరికన్ లాంటి దేశ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఆట ఆడించి వెళ్ళిపోయాడు, వైట్ హౌస్ పరువు తీసేశారు అని చెప్పి ఇంకా కొన్ని పత్రికలు రాశాయి. ఇలా మిక్స్డ్ రియాక్షన్, మిశ్రమ స్పందన వచ్చింది. కాకుంటే ఇక్కడ కూడా ఆయన డెఫినెట్‌గా వివాదాస్పదంగానే మారిపోయాడని చెప్పి మనం అనుకోవాలి. ఇక పౌరసత్వం విషయంలో ఏమేం చేశాడో మీకు తెలిసిందే. పుట్టగానే రాదు అని చెప్పాడు. మొత్తానికి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం అనేది ఇంకో దానిగా. ఇప్పుడు అన్నిటికంటే ఒక విచిత్రమైన కార్యక్రమానికి ఆయన ఇప్పుడు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఏంటి అంటే రియాలిటీ షోస్. ఇమిగ్రెంట్స్‌ని ఆ దేశంలో ఉంచాలా వద్దా అనే దాని విషయంలో ఎలాగ నిర్ణయించాలి, దీన్ని ఎవరిని ఉంచాలి, ఎవరిని పంపించాలి అనే విషయంలోకి వచ్చేసరికి ఇమిగ్రేషన్ విధానంలో ఒక మార్పు తీసుకొచ్చి, ఆ మార్పుకి ఒక పంథాను ఆయన ఎంచుకున్నారు. ఆ పంథా ఏంటి అంటే రియాలిటీ షోస్ పెట్టడం. అమెజాన్‌తో సహకారంతో జాయింట్ వెంచర్ అనమాట అది. పెడితే దానికి ది అమెరికన్ అని పేరు పెట్టారు. సో అక్కడ మామూలుగా మన దేశంలో బిగ్ బాస్ ఉంటుంది కదా, ఆ విధంగా ఒక్కొక్కసారి ఒకళ్ళు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. చివరిలో మిగిలిన వాళ్ళకి బహుమతులు ఇస్తారు బిగ్ బాస్‌లో అయితే. ఇక్కడైతే ఇమిగ్రేషన్‌కి అనుమతిస్తారు. సో ఇది చూసి ఇదేంటి అసలు, ఇది ఆటగా ఉంది, పాలన అంటే ఆటలాగా ఉంది. పైగా రియాలిటీ షోస్ అనేవి ఏదో కామెడీ కోసం, కాసేపు నవ్వుకోవటం కోసం పెడతారు. అలాంటిది ఇంత సీరియస్ అంశాన్ని ఆయన రియాలిటీ షోగా పెట్టడం ఏంటి అని చెప్పి జనాలందరూ ఆశ్చర్యపోవటం. కానీ కొంతమంది గుసగుసలాడుతున్న అంశం ఏంటంటే నిజంగానే ఆయన రియాలిటీ షోస్ అంటే ఎక్కువ. ఎందుకంటే గతంలో WWF అని ఒకటి ఉంటుంది కదా, అందరూ పడేసుకొని కొట్టుకుంటుంటారు. అలాంటి దాంట్లో పందాలు కాసిన వ్యక్తి కనుక అతనికి రియాలిటీ షోస్ మీద మంచి అవగాహన ఉంది. అందుకోసమని ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తాడు అని చెప్పి లోపల సణుగుడు మొదలయ్యింది. అయినా సరే అసలు ఏమీ ఖాతరు చేయట్లేదు. అది ఒకటి. ఇక మరోసారి ఇదంతా చేస్తున్నప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయని చెప్పి ఆయన ఒక దశలో గమనించారు. ఆయనకు కూడా ఉంటారు కదా.
అదే మన ఇంటెలిజెన్స్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు, సార్ చాలా నెగెటివ్ వచ్చేస్తుంది సార్ మనకి అని ఆయనకి చెప్పినప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే ఆశ్చర్యంగా, నేను ఇంకోసారి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదులే, ఏమైతే అదే అవుతుంది అని చెప్పేసాడు. ఆయన ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడయ్యాడు. అమెరికన్ రాజకీయ చరిత్రలో ఇద్దరు ఒక్కరే ఆ మాటకొస్తే రూస్వెల్ట్ మాత్రమే 4 సార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ 2 సార్లే. ముఖ్యంగా జార్జ్ వాషింగ్టన్ ఆయన వచ్చినప్పుడు 2 సార్లు అయిపోయిన తర్వాత ఆయన విసుగు చెందారో, లేకపోతే ప్రజలు ఈసారి నన్ను గెలిపిస్తారో లేదో అనే అనుమానంతో రాజ్యాంగానికి ఒక సవరణ తీసుకొచ్చారు. దట్ వాజ్ ఇన్ 1951 సంవత్సరంలో రాజ్యాంగానికి సవరణ తీసుకొచ్చారు. అది 22nd అమెండ్మెంట్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. దాని ప్రకారం ఏంటంటే, ఏ వ్యక్తి 2 సార్లు కంటే అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి కానీ గెలవడానికి కానీ ఆస్కారం లేదనేది అది స్పష్టంగా చెప్తోంది ఈ అమెరికన్ రాజ్యాంగ సవరణ 22. దీని ప్రకారము మూడోసారి రావటం అనేది సాధ్యం కాని పని. మరి ఎందుకు ట్రంప్ నేను మరోసారి నేను ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని చెప్పడం ఏంటి? జనాలని పిచ్చివాళ్ళని చేయటమా, లేకపోతే జనాలు అంత గుర్తుపెట్టుకుంటారా అని చెప్పి అనుకోవటమా తెలియదు. కానీ దీని మీద కూడా చాలా విమర్శలు అయితే వచ్చినాయి. అసలంటూ లేని దాని గురించి ఈయనెందుకు పాకులాడుతున్నాడు అని చెప్పి ఆయన మీద విమర్శలు కూడా వచ్చినాయి. ఇక కొసమెరుపు ఏంటంటే, అమెరికాలో ఆ మధ్య గత నెల అంటే ఏప్రిల్ 30 అనుకుంటాను, ట్రంప్ 100 రోజులు పూర్తి చేసి ట్రంప్ పాలనకు 100 రోజులు, రెండవసారి అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ పాలనకు 100 రోజులు జరిగిన సందర్భంగా జనరల్గా మనం శత దినోత్సవం అంటాం కదా, ఆ శత దినోత్సవంలో వేడుకల్లాగా జరగాలి మామూలుగా అయితే. కానీ అసలు ఏ మాత్రం జనాలు ఏమి దాని గురించి అసలు పట్టించుకోలేదు. పైగా అక్కడ మీడియా చాలా కీలకమైన బాధ్యత వహిస్తుంది. మీడియా ఒక సర్వే నిర్వహించింది, ఆయన పాలన ఎలా ఉంది, 100 రోజులు అయిపోయిన తర్వాత ట్రంప్ గారి పాలన ఎలా ఉంది అని చెప్పే దాని మీద రకరకాల ప్రశ్నలు వేస్తూ కొన్ని అతి చిన్న ప్రశ్నలకు మాత్రం సానుకూలంగా స్పందించారు. మెజారిటీ పీపుల్ అమెరికాలో రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్ పాలన అస్తవ్యస్తంగా ఉంది, అసలు ఏమాత్రం బాలేదు అని చెప్పి మెజారిటీ పీపుల్ అభిప్రాయ సేకరణలో తెలిసింది. అంటే యావరేజ్ మార్కులు కూడా రాలేదు, అంటే పాస్ కూడా కాలేదు అని అమెరికన్ మీడియా తెలియజేస్తుంది. దీన్ని బట్టి అఫ్కోర్స్ ఇప్పుడున్న ఈ మెజారిటీతో ఆయన పూర్తికాలం కొనసాగవచ్చు. కానీ ఏదో ఒక మిరాకిల్ జరిగి అమెరికన్ అధ్యక్షుడికి ఏమైనా కష్టకాలం వస్తుందేమో అనే వాతావరణం ప్రస్తుతము. ఇదే దూకుడు గనక ఆయన కంటిన్యూ కొనసాగిస్తే తప్పనిసరిగా ఏదో ఒకటి జరిగే ప్రమాదం ఉందని కూడా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నట్టుగా ఈ ఫారిన్ మీడియా, ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన వార్తా కథనాలు వినవస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో. మొత్తానికి అమెరికాలో ట్రంప్ గారి విచిత్ర విన్యాసాలకు ప్రజలు మాత్రం గగ్గోలు పెడుతున్నారన్నమాట మాత్రం వాస్తవం. సో ఇది ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో జరుగుతున్న పరిణామాల గురించి చేసిన విశ్లేషణ. మళ్ళా ఇంకొక ముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.